విశ్వాసం అంటే యేసుక్రీస్తుని నమ్మి మతం మార్చుకుని మనకు నచ్చినట్లు బ్రతకడం కాదు. యేసుక్రీస్తుని నమ్మి మన మనసులు మార్చుకుని ఆయనకి నచ్చినట్లు బ్రతకడం. ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడతాం. అజ్ఞానులుగా, పాపులుగా, దేవుని ఎరగని వారుగా ఉన్న మనల్ని ఆయన కృప ఆయన కుమారులుగా మార్చింది. ఇంత గొప్ప కృపను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కృప ఉంది కదా అని ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తున్నారు. ఇంత గొప్ప కృపను కొందరు అపార్థం చేస్తున్నారు. కృప ఉంది కదా, పాపం చెయ్యండి అని చెప్తున్నారు. ఇంత గొప్ప కృపను కొందరు నిరర్థకం చేసుకుంటున్నారు. కృపను ఆశ్రయించడం తెలియక పాపంలోనే జీవిస్తున్నారు. అనుకోకుండానో, బలవంతం వల్ల, మోసపోవడం వల్ల పాపం చేస్తే దేవుడు తన కృప ద్వారా క్షమిస్తాడు, కానీ ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే మాత్రం దేవుడు క్షమించడు. ఒకసారి హెబ్రీ పత్రిక 10:26 చదవండి. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయంతో ఎదురుచూచుటయు విరోధులను దహించిపోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఆలోచించుకోండి బ్రదర్. మీ డాక్టర్ని వాక్యం ముందు నిలవలేకపోయింది. మీరు మీ ఉద్దేశాలు మార్చుకుని వాక్యానుసారంగా సేవ చేస్తానంటే ఈ జాబ్ మీకు ఇస్తాం. నా థియరీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది, కానీ మీ ప్రాక్టికల్ మాత్రం ప్రాక్టికల్గా అస్సలు వర్కౌట్ అవ్వదు. మీ దగ్గర జాబ్ చేసి ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వని థియరీని పట్టుకుని ప్రజల దగ్గర ఇన్సల్ట్ అవ్వడం కంటే డ్రాప్ అవ్వడం చాలా బెటర్ అనిపిస్తుంది. నా విజన్ రీచ్ అవ్వాలంటే నా థియరీనే కరెక్ట్. వాక్యానుసారంగా లేకపోయినా సరే నేను ఇదే బోధించుకుంటాను.